ఎందుకనంటారు మరి ఈ దేశంలోనే మహాభారతం కానీ రామాయణ కావ్యాలు కానీ ఈ పుణ్యభూమి నుండి భారతదేశంలోనే వెలిసిల్లాయి. ఇక్కడే అనేక మంది దేవతలు కూడా ఇక్కడే మనకు అవతరించారు. మరి ఈ దేశంలో పుట్టిన దానికి అంత ఇది లేకోకుండా పాశ్చాత్య దేశాలను గుర్తిస్తూ ఇక్కడ ఎందుకని మన మరుగున పడిపోతుంది, గుర్తించలేకపోతున్నారు? మన విద్యా విధానంలో వచ్చిన మార్పులు, మనకి మనదైన పురాతనమైన మనకున్నటువంటి ఇవన్నీ కూడా ఏవి అందకుండా పోయినాయి కదా. అంటే కేవలం స్కూల్కి వెళ్ళడం అంటే ఒక అకాడమిక్ క్వాలిఫికేషన్సే కానీ కుటుంబ వాతావరణాలు కానివ్వండి, లేకపోతే జనరల్గా సామాజిక వాతావరణం కానీ దానిని ప్రోత్సహించే విధంగా లేకపోవడం. ఇప్పుడు కొంచెం ఒక 10-15 సంవత్సరాల నుంచి కొంచెం మార్పు జరుగుతూ ఉంది. ఈవెన్ ఇప్పుడు అటువంటి ప్రోగ్రామ్స్ని కూడా పిల్లలు యూత్ కూడా అబ్జర్వ్ చేయటం, కొంతమంది, అందరూ కాకపోయినా కొంత శాతం యువత తప్పకుండా దాని పట్ల కూడా ఆసక్తి చూపిస్తున్నారు, ఆ విషయాలను తెలుసుకోవాలని ఉన్నారు. కానీ కొందరికి బహుశా ఆ అవకాశం లభించట్లేదు, ఆసక్తి కలగట్లేదు. అంటే వాళ్ళు కేవలం ఇదంతా ట్రాష్, ఇదంతా ఏమీ లేవు, లేకపోతే ఇవన్నీ కూడా పుట్టించినటువంటి గాథలు కానీ దీంట్లో నిజాలు లేవు అనేవారు ఉన్నారు. అదేవిధంగా ఎందుకు జరగలేదు, రామాయణం జరిగింది అని చెప్పడానికి మీకు మన శ్రీలంక వరకు కనిపించేటటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా రామసేతు కనిపిస్తా ఉంది. అట్లాగే ద్వారకలో తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యానికి సంబంధించిన ఇవి కనపడ్డాయి. అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ప్రదేశంలో ఎన్నో ఆయుధాలు అవి ఇవి తవ్వకాల్లో బయటపడ్డాయి. అంటే ఇవన్నీ జరిగినాయి అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు మనకి ఇప్పుడు లభిస్తున్నాయి. వాటి పట్ల కూడా ఆసక్తి కనపరిచే వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ జరిగినాయి, కానీ వీటిలో ఉన్నటువంటి హిస్టరీ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలని ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎటువంటి ఆసక్తి లేకుండా వాళ్ళదైన జీవన విధానంలో ఉండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అంతే. తర్వాత బట్ అల్టిమేట్లీ హోల్ ప్రపంచం అంతా కూడా ఏ విషయాలకైనా కొన్ని సమాధానాలు లేని అంశాలకు ఏదన్నా సమాధానం కావాలంటే మాత్రం వాళ్ళు చూస్తున్నది మాత్రం భారతదేశం నుంచి వచ్చే గురువులపై.